అందరికీ నమస్కారం అమ్మ. ఈరోజు మనం తెలుసుకుంటున్న అంశం ఏంటంటే, రాష్ట్ర వ్యాప్తంగా 10వ తరగతి విద్యార్థులకు పరీక్షలు జరుగుతున్నాయి కదా. ఆ సందర్భంగా పరీక్ష జరిగే కేంద్రాల్లో మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు బడులు అనేది నిర్వహిస్తున్నారు కదా. కానీ 10వ తరగతి పరీక్షలు 12:45 వరకు జరుగుతాయి. కానీ ఆ మొత్తం క్లియర్ అవ్వడానికి చాలా ఆలస్యం అవుతుంది. అందుకోసం అది క్లియర్ అయ్యేంత వరకు విద్యార్థులు బయట ఉండకోకుండా మన విద్యాశాఖ మంత్రివర్యుడైన శ్రీ నారా లోకేష్ గారు ఒక నిర్ణయం తీసుకున్నారు. అదేందని చూద్దాం. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోయాం. ఇక్కడ చూడండి మా, ఒంటిపూట బడుల సమయం మార్పు. ఏపీ ఒంటిపూట బడుల సమయాల్లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. 10వ తరగతి పరీక్షలు జరుగుతున్న పాఠశాలల్లో ఒంటిపూట బడులు ప్రారంభ సమయం మధ్యాహ్నం 1:30 గంటల అంటే 1:30 నుంచి నిర్వహించాలని సమయాన్ని మార్చినారు. మంత్రి లోకేష్ ఆదేశించారు. 10th పరీక్ష పత్రాలు వెళ్లేంత వరకు విద్యార్థులు ఎండలో వేచి ఉండాల్సి రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. అంతకుముందు మధ్యాహ్నం 1:15 నుండి స్కూళ్ళు ప్రారంభమయ్యేవి. ఇక సాయంత్రం 5 గంటల వరకు పాఠశాలలు ఉండేవి. కానీ ఆ మార్పు తీసేసి రేపటి నుంచి మధ్యాహ్నం 1:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు స్కూల్ అయితే నిర్వహిస్తారు 10th పబ్లిక్ పరీక్ష కేంద్రాలలో. అందరికీ ధన్యవాదాలమ్మా. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదాలు. అందరికీ ధన్యవాదాలు. దయచేసి వీడియోని మాత్రం స్కిప్ చేయొద్దు.